ఆ ఊళ్ళో ఆయన మాటే శాసనం, ఆయన చెప్పిందే వేదం. అంతేకాకుండా తెలంగాణలోని కీలక మంత్రిగా ఉండి ఉమ్మడి ఆదిలాబాద్ను శాసించిన రాజకీయ వ్యక్తి ఆయన. సొంత గ్రామంలోనే పంచాయతీ ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన అభ్యర్థికి గెలుపు చుక్కెదురైంది. ప్రత్యర్థిగా ఉన్న రెబల్ అభ్యర్థి విజయం సాధించడంతో రాజకీయ విశ్లేషకులు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఎల్లపల్లి గ్రామం సర్పంచ్ పదవికి ఎన్నికలు జరిగాయి. గత కొన్నేళ్లుగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మద్దతిచ్చిన అభ్యర్థి గెలవడం పరిపాటిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ ఆ గ్రామంలో ఆయన చెప్పిందే విధంగా గ్రామ ప్రజలు సైతం మెసులుకునేవారు. ఆయన బలపరిచిన వ్యక్తికే ఓట్లు వేసి గెలిపించేవారు. ఈసారి సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి మద్దతిచ్చిన సహదేవ్ ఓడిపోవడమే కాకుండా ఆయన వారించిన అభ్యర్థి భీమరావును ప్రజలు గెలిపించారు. కేవలం 31 ఓట్ల తేడాతో భీమరావు గెలుపొందారు. ఇప్పటికీ తమ ఊళ్ళో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పిందే పాటిస్తామని సర్పంచ్గా గెలిచిన భీమరావు సైతం అల్లోలకు విధేయుడిగా ఉంటారని గ్రామస్తులు చెప్తున్నారు.